వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. కానీ ఇంత మంచి హీరోయిన్ కదా, ఎందుకన్నా ఒక్కసారిగా మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చేసారు? జనాలతో ఎక్కువ ఇప్పుడు కనెక్ట్ అయ్యేది సీరియల్లో అంటే, అందుకని ఎక్కువ చేయట్లే. ఒక్క మంచి సీరియల్ చేస్తాను మా టీవీలో, మంచి క్యారెక్టర్ అది. సేమ్ అలాగే శుభలగ్నంలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా క్యారెక్టర్, అలా ఉంటుంది నాది. యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు సినిమాలో ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ స్కోప్ ఏమి ఉండదు. మదర్ నిలబడాలి అంతే, మదర్ పక్కన అలాగే ఉంటది. తిన్నావా ఎందుకురా ఇలా చేసి నాన్నగారు చెప్తే వినలేదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చా, నాన్నగారు ఉన్నారు భయపడకు, ఎవరు అమ్మాయి ఎందుకురా అమ్మాయితో మాట్లాడి ఇదే అంతే. అమ్మకి ఎక్కడో దగ్గర మంచి క్యారెక్టర్ పడ్డం అనేది. సో అందుకని ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్నదంటే మనం సీరియల్లో మంచి క్యారెక్టర్ దొరికింది. ఇంకొకటి జనాలకి మళ్ళీ ఆ శుభలగ్నంలో ఉన్న ఒక ఆ ఫేమ్ మళ్ళీ దొరికింది. అవును అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేడం దాంట్లో ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో అది ఎక్కడో ఒక ఆనందం మాకు. ఇప్పుడు రిలీజ్ అయింది కదా తిరువేర్త్. అవును, ఐశ్వర్య రాజేష్ అండ్ అవును ఓసుకు. సేమ్ దాంట్లో కూడా ఇదే ఎందుకు ఓసుకుమారి, దాంట్లో కూడా మీరు చెప్పిన డైలాగ్సే ఉంటాయి. ఓ ఎక్కువ చిన్న సినిమాల్లో కూడా ఎక్కువ లేవా అండి? ఉంటది, ఏమంత పెద్ద చెప్పినట్టు ఏమి ఉండదు, ఉంటది సినిమా మొత్తం ఉంటాం. ఓకే. ఐశ్వర్య రాజేష్ చూసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా చేసిన హ్యాపీ జర్నీ రిలీజ్ అవుతుంది. అవును, మొన్నే నేను అందులో మంచి క్యారెక్టర్ పడింది. అలా ఎప్పుడో ఒకసారి మంచి క్యారెక్టర్ పడుతుంది. వెరీ నైస్ క్యారెక్టర్. అందరిది ప్యారిస్ వెళ్ళాము, వెరీ నైస్. అందరిది ఒక డిఫరెంట్ రోల్స్. అది అలా అన్ని సినిమాలు రావు కదా. మొన్న వచ్చారు సుధాన్య గారు ఇంటర్వ్యూకి హ్యాపీ జర్నీ గురించి, చాలా బాగుంది. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా మంచి అమ్మాయి అండి. అంటే నేను కూడా ఇంతకుముందు ఒక సినిమా చేసాం, మేము తెలుగులోనే చేసాం. అందులో నేను జగపతి బాబు గారికి వైఫ్గా, సెకండ్ వైఫ్గా చేసి ఉంటాను. సినిమా అయింది ఒక 3-4 years అయింది ఆ సినిమా. అప్పుడు ఐశ్వర్య రాజేష్ అంతా ఓకే చూసి ఆహా అని అంతే, ఎక్కువ కాంబినేషన్ కూడా లేదు నాకు. తర్వాత ఇప్పుడు కలిశాను, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచిగా మాట్లాడుతుంది, నన్ను గుర్తించి చక్కగా మాట్లాడింది. మా పాత ఎక్స్పీరియన్స్ అంతా అడిగేది, ఎలా మేడం అలా ఎలా చేసేవారు అలా ఇలా అని. ఇప్పుడు మీలాంటి ఒక యాక్ట్రెస్ అయ్యే మాకు నేచురల్. అవును, సంక్రాంతికి వస్తుందాంతో. అవును, మా డైరెక్టర్ అనిల్ గారు అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఆమని గారు కూడా అనలే, ఆమని నేను గారు అన్నదానికి అన్నట్లే, ఎంత చక్కగా చెప్పారంటే డైరెక్టర్ గారు. అప్పట్లో ఆమెని 2 పిల్లల తల్లిగా ధైర్యంగా శుభలగ్నంలో చేసింది. సేమ్ అలాగా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ చేసింది, 4 పిల్లల తల్లిగా. ఆ ధైర్యం అందరికీ రాదు అని ఒక అప్రిషియేట్ చేశారు. ఓకే, కానీ చాలా అరుదుగా ఉంటారు అలాంటి యాక్టర్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ కదండి ఇప్పుడు. సో ఎంతసేపు ఉందా ఎక్స్పోజింగ్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. ఐశ్వర్య రాజేష్ కి తను చెప్తుంది మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మేడం, నాకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న చేయాలని ఉంది, నాకు మంచి క్యారెక్టర్లు రావాలి, నాకు అలా ఇష్టం బాగా అని చెప్తుంది. ఎందుకంటే ఎక్స్పోజింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కి చాలా మంది ఉన్నారు, ఎక్కువ రోజులు నిలబడట్లేదు. యాక్టింగ్ స్కోప్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. వీళ్ళు అవి చేయలేరు, ఇంకా చేయలేరు. ఎందుకంటే ఆమెకి ఇంతవరకు పెళ్లి కూడా కాలేదు. మీ జనరేషన్ లో చేసిన క్యారెక్టర్స్ ఆమె ఇప్పుడు చేస్తుంది. అవును, దానికి హ్యాట్సాప్ చెప్పాలి ఆమెకి. అందులో యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. మన రాజేష్ గారు అమ్మాయి తెలుసు కదా? తెలుసు అది తెలుసు కదా. తెలుసు, మన రాజేష్ గారు మన శ్రీలక్ష్మి గారు వాళ్ళ బ్రదర్. అవును తెలుసు. కానీ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా మేడం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అంటే మీరు హీరోయిన్ గా ఉన్నప్పుడు మేబీ పిల్లలు అయి ఉంటారు అంతా. మహేష్ బాబు గారు, నాని గారు అందరికి మదర్ రోల్స్ చేశారు కదా. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? వాళ్ళు మీతో ఎలాంటి, డెఫినెట్గా ఏదో ఒక డిస్కషన్ అయితే ఉంటుంది. మేడం మేము శుభలగ్నం చూసాం, మేము మావచీరు చూసాం, మేము శుభమస్తు చూసాం. చెప్తారండి ఎవరు చూసినా. ఫస్ట్ మహేష్ బాబు గారిలో నచ్చే మంచి క్వాలిటీ ఆయన ఎలా ఉంటుంది? మహేష్ బాబు గారితో నేను సినిమా చేశాను కానీ మదర్ క్యారెక్టర్ నాకు మహేష్ బాబు గారు చిన్నప్పుడు మదర్ చేశా. అవును, చిన్నప్పుడు. సో నాకు ఆయనతో కలిసి చేసే అవకాశం కలవలేదు కూడా. చిన్నప్పుడు చనిపోతా నేను. అవును. సో అందుకని లేదు. బట్ నాని కానీ
అఖిల్ కానీ చాలా మంది అల్లు అర్జున్ గారితో కలిసి చేయలేదు కానీ వాళ్ళ బ్యానర్లో చేసినప్పుడు కలిశాను. ఒక స్టేజ్లో మాట్లాడినప్పుడు మీ శుభలగ్నంతో నేను చూసి పెరిగాను మేడం, వెరీ వండర్ఫుల్ యాక్ట్రెస్ మీరు అని అలా అంత అంత మంచిగా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడున్న హీరోస్ లో నచ్చే వాళ్ళు ఎవరండి? అందరూ హీరోస్ వస్తుంది, మళ్ళీ మీరు నన్ను లాగకండి. డెఫినెట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు పుష్ప గారు అంటే మదర్ రోల్స్ జూనియర్ చేయాలా ఎన్టీఆర్ అని వద్దా? చెప్తారు. అందరికి మదర్ రోల్స్ చేయాలా వద్దా? నేను ఓ ఫిక్స్ అయిపోయారా చేయాలని ఇంకా? ఫిక్స్. అందరూ బాగున్నారండి, ఇప్పుడున్న హీరోస్ అందరూ బాగున్నారు. బట్ నాకు ఎక్స్పెషల్లీ డాన్స్ అంటే నాకు అల్లు అర్జున్ గారు డాన్స్ ఇష్టం. ఓకే, కొంచెం గ్రేస్ఫుల్ గా చాలా స్టైలిష్ గా చేస్తారు, నాకు ఇష్టం. అదర్వైజ్ నాని మన మహేష్ బాబు గారు చాలా క్యూట్ గా ఉంటారు, చాలా ఇంకా ఇప్పటికీ ఇంకా అలా మెరిసిపోతుంటారు అసలు, చక్కగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కూడా బాగుంటుంది, హెవీ డాన్స్ చేస్తారు, ఆయన యాక్టింగ్ కానీ అసలు చించేస్తారు అనమాట. చేయలేదు కదా? లేదు, ఆయనతో చేయలేదు. రామ్ చరణ్ తో కూడా చేయలేదు. సో ఆ జనరేషన్ లో ఎట్లనో ఇద్దరిని మిస్ అయ్యారు పాపం. ఇప్పుడు ఎవరు మిస్ చేయొద్దు రామణి గారిని. రామ్ చరణ్ గారు కూడా సేమ్ మన చిరంజీవి గారి లాగే డాన్స్ అతర కొట్టేస్తారు, చాలా బాగా చేశారు. కానీ ఆ టైంలో ఒక 5-6 సినిమాలు హిట్ పడినాయి అంటే ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, అది ఏదో ఒక గాసిపింగ్ పక్కా నడుస్తుంది. అలా చాలామంది హీరోస్కి జరిగింది మీ టైంలో. మీకు ఎక్కువ కాంబినేషన్ అంటే జగపతి బాబు గారితోనే హిట్ కదా? ఏమన్నా డిస్కషన్స్ బయట నడిచాయి మేడం? గాసిప్స్ అన్ని ఏమి ఉండేది కాదు, ఆడియన్స్ అడిగేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలా ఇంటర్వ్యూస్ లో వచ్చేది కదా, మనకు డైరెక్ట్ కాల్ వచ్చేది కదా, అప్పుడు అడిగేవారు, మేడం మీది జగపతి బాబు గారు మంచి కాంబినేషన్, మీరు ఇద్దరు చాలా బాగుంటారు, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గా బాగుంటారు, మీరు ఎందుకు జగపతి బాబుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేవారు. ఏమా ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళ ఆవిడ తెలిస్తే కొడతారు, వద్దు వద్దని మాట్లాడద్దు అనేదాన్ని. ఓకే, అంటే వాళ్ళకి సరదాగా అడిగి, అంటే వాళ్ళ ఇష్టం, అంటే మమ్మల్ని అలా చూస్తారు కాబట్టి వాళ్ళు మన పేరు బాగుంటది అలా అనుకునే. కానీ మీకెవరు క్రష్ లేదండి మీ టైంలో? నాకు అస్సలే, నాకు ఓన్లీ అప్పుడు యాక్టింగ్ అన్ని అంతే, మనం వచ్చాము యాక్ట్ చేసాం వెళ్ళిపోయాము. మీకేం ప్రపోజల్స్ కూడా రాలేదు అసలు? మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు కూడా? పేరంతా చెప్పాను కానీ తమిళ్లో ఇష్టపడ్డారు కానీ, బట్ నేను అప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు లేదు అప్పుడు. ఇంకా నాకు అప్పుడు ఇంకా నేను అప్కమింగ్ హీరోయిన్, నేను ఇంకా సాధించాలి చెయ్యాలి అనేది ఒక. సో మ్యారేజ్ ప్రపోజల్, లవ్ కాదు? మ్యారేజ్ ప్రపోజల్లే వచ్చింది, నేను చేయలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. సో లైక్ మీ రోజా గారికి శెలవమణి గారి వచ్చినట్టు అలా వచ్చినట్టు వచ్చింది అంతే. బట్ నాకు అప్పుడు చాలా ఉంది కదా, నేను మా ఫ్యామిలీ నా హెడ్ లో కూర్చొంది, నా నెత్తి మీద ఉంది, నేను వాళ్ళని చూడాలి, నా రెస్పాన్సిబుల్, నన్ను నమ్ముకున్నారు, పైగా ఇండస్ట్రీ నమ్ముకొని నేను వచ్చాను, ఇండస్ట్రీలో సాధించాలని. సో ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఆ థాట్ కూడా లేదు అప్పుడు. బట్ లైఫ్ లో ఏం రిగ్రెట్స్ లేవు కదా నామిని గారు మీకు? అన్ని సాధించాను, మనం ఒకటి అనుకుంటే దేవుడు చాలా ఇచ్చాడు, ఒకటి అనుకుంటే అంత ఇచ్చాడు. నిజంగా ఆ గ్రాటిట్యూడ్ ఉంది నాకు దేవుడి మీద, ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. నా ఇండస్ట్రీకి నా వచ్చినందుకు నాకు నా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ మంచిగా నన్ను మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఇంత దూరం ఇంత పైకి తీసుకొచ్చారు. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది ఇండస్ట్రీకి కానీ, నేను చేసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, మా అమ్మ నాన్నలకి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటాను, దేవుడితో సహా. జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఈవి సత్యనారాయణ గారు. ఆబ్వియస్లీ ఆయన ఆ రోజు ఆ సినిమా ఇవ్వకపోతే ఆమని అనే పేరు కూడా పెట్టింది ఆయనే. ఆమని అనే పేరు కూడా ఉండేది కాదు, నేను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. న్యూమరాలజీని బాగా నమ్ముతారు అప్పుడున్న వాళ్ళు. హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరికి 2-3 పేర్లు ఉన్నాయి. అవును, మీకు మీనా, మంజు, ఇంకొకటి మోక్షిత. లేదు, మీనా అని పెట్టారు గంగేమరన్ గారు. అప్పటికి మీనా ఉంది అని తెలిసి అప్పుడు తమిళ్లో అమ్మాయి ఒక 1 or 2 మూవీస్ చేసింది, తెలుగులో మంచి హిట్ మూవీస్. అప్పుడు సీతారామయ్య మనవరాలు అవన్నీ చేస్తున్నారు. బట్ సార్కి తెలియదు అప్పుడు గంగేమరన్ గారికి, అందుకని మీనాని పెట్టేస్తే అప్పుడు ఎవరో చెప్పారు, లేదు మీనా ఆల్రెడీ వచ్చిందంటే వెంటనే దాన్ని మీనాక్షి అని మార్చారు. ఓ మీనాక్షి, మంజు, ఆమని. ఆమని. మళ్ళీ తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాను
ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ చెన్నై తమిళ మూవీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమనీనే పెట్టారు. ఓకే ఓకే. మీనాక్షి మర్చిపోయారు. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ అన్ని ఉంటాయి? ఆమని ఉంటది. అన్ని ఆమెనే ఉంటాయి. ఆమని మంజు మొత్తం తీసి ఇంట్లో వరకే మంజు, పిలవడం వరకే మంజు. చిన్నప్పుడు సర్టిఫికేట్స్ అంతా మీ మంజు వస్తుంది కదా? మంజు వస్తుంది. ఆ. దానిని అలయన్స్ ఆమనిని మార్చుకున్నా. ఓ, సో ఇప్పుడు మొత్తం ఆమెని గజట్లో వెళ్ళి మార్చాను. ఆమని మంజు అలయన్స్ ఆమనిని మార్చుకున్నా. ఓకే. ఈ ప్రాపర్టీలో కూడా అలా అన్ని దీంట్లో కూడా అలాగే ఉంటుంది. మంజుల అలయన్స్ ఆమని అని ఉంటుంది. ఓ అట్లా ఉంటుంది. అట్లా ఉంటది. ఓకే ఓకే ఓకే. సో ఇంక ఇప్పుడు 2026 రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏంటి? ఈ రోజు ఆల్రెడీ రిలీజ్ అయింది ఒకటి రిలీజ్ అయింది. ఆ, నెక్స్ట్ హ్యాపీ జర్నీ వస్తుంది. Okay. వండర్ఫుల్ మూవీ. సో ఇయర్కి ఒక 6 డజన్ సినిమాలతో హడావుడి లేకుండా మంచి జీవితం, పిల్లలతో కాలక్షేపంగా అమ్మని బాగా చూసుకుంటూ, అమ్మ హెల్తీగా బాగున్నారు కదా? కొంచెం ఇప్పుడు అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది కానీ బాగున్నారు. ఓకే. సో ఇక్కడ ఏజ్ హైదరాబాద్ ఫ్యాక్ట్ కదా కొంచెం. లేదు, అక్కడ చెన్నైలోనే ఉంటారు అమ్మ. ఓ, పిల్లలు కూడా అక్కడే ఉంటారు? పిల్లలు కూడా చెన్నై. ఓ, నేను అప్ అండ్ డౌన్ వెళ్తూ వస్తూ ఉంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.